హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు దిశా హిందీ క్లాसेस। ఈరోజు మనము ఈ వీడియోలో జనసంచార్ కే మాధ్యమోమే లోక్ కళాయ్ అనే పాఠాన్ని నేర్చుకుందాము। జానపద నృత్యం అనేది వంటివి జానపద కళలు ప్రపంచంలో లెక్కలేనని ఉన్నాయి। జానపద సంగీతము, జానపద నాటకము, జానపద చిత్రలేఖనము మొదలైనవి। ఇందులో ముందుగా మనము నేర్చుకుందాము జానపద నృత్యాల గురించి। ఇవి అనేక రకాల జానపద నృత్యాలు భారతదేశంలో ప్రసిద్ధి చెందాయి। అవి ఈ జానపద నృత్యాల ద్వారా రామాయణము, మహాభారతము, తర్వాత 18 పురాణాలు అన్నీను జానపద నృత్యాల ద్వారా చూపించబడ్డాయి। జానపద నృత్యం ద్వారా ప్రభుత్వ ప్రకటనలు మరియు పథకాలను ప్రచారం చేస్తారు। అంతేకాకుండా భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో జానపద నృత్యాలు మాస్ కమ్యూనికేషన్ మాధ్యమంగా ఉన్నాయి। జానపద నృత్యం ముఖ్యంగా సామాన్యులకు మాస్ కమ్యూనికేషన్ మాధ్యమము। ప్రజలు జానపద నృత్యాలతో జీవనోపాధి పొందుతున్నారు। రెండవది జానపద పాటలు। జానపద పాటలు అనేవి మాస్ కమ్యూనికేషన్ యొక్క మాధ్యమం ఇవి। ఈ జానపద పాటల ద్వారా జానపద గేయాలను ఒక్కరు కాదు మొత్తం సమాజం స్వీకరించింది కూడా। సాధారణంగా గ్రామాల్లో పాడతారు వీటిని। జానపద పాటలను ఇక్కడ గ్రామాల్లోనే ఎక్కువగా పాడుతూ ఉంటారు। జానపద పాటల ద్వారా సంస్కృతి, దేశభక్తి, ఆచార వ్యవహారాలు, నైతికత అర్థమవుతాయి। ఎందుకంటే ఇవి నార్మల్ లాంగ్వేజ్లో ఉంటాయి కాబట్టి అందరికీ అర్థమవుతాయి। భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో నుండి జానపద పాటలు మరింత ప్రాచుర్యం పొందాయి। ఈ పాట చాలా అందమైన మరియు సరళంగా మాస్ కమ్యూనికేషన్ అంటే అందరికీ అందరికీ అర్థమయ్యేట్టుగా సరళమైన కమ్యూనికేషన్ మాధ్యమం కాబట్టి ఈ పాటలను ఎక్కువగా పాడటం జరుగుతుంది। ఇది సులభంగా అర్థం చేసుకోవచ్చు। పండుగలు, తర్వాత వివాహాలు, పవిత్రమైన తంతులు మొదలైన వాటిలో ఎక్కువగా ఈ జానపద గేయాలను పాడడం జరుగుతుంది। ఇది మన వారసత్వం। ఇందులో భారతీయ సంస్కృతి మద్దతు చాలా ఉంది। అందువల్ల మాస్ మీడియాలో జానపద పాటలకు ప్రముఖ స్థానం ఉంది। మూడవది జానపద నాటకం। జానపద నాటకం అనేది రామ్లీలా, రాస్లీలా స్టేజ్ ద్వారా ఈ జానపద నాటకాలను చిత్రీకరించడం జరుగుతుంది మరియు కృష్ణుని యొక్క జీవిత చరిత్రను ఈ జానపద నాటకం ద్వారా చిత్రీకరించబడింది। ఇది జానపద నాటకం అనేది మాస్ కమ్యూనికేషన్ యొక్క శక్తివంతమైన మాధ్యమం। ఎందుకంటే రామాయణం చదవలేని వ్యక్తి మొత్తం రామాయణాన్ని దాని వేదికను చూడటం ద్వారా అర్థం కలుగుతాడు కాబట్టి। అదేవిధంగా రాస్లీల ద్వారా శ్రీకృష్ణుని యొక్క ఆయన యొక్క కార్యకలాపాలు, కాలక్షేపాల గురించి జ్ఞానం లభిస్తుంది। దీని వేదిక ద్వారా చరిత్ర, పురాణాలు మరియు రాజకీయాలను అర్థం చేసుకోవచ్చు। ఉత్తరప్రదేశ్లోని నౌటంకి, బెంగాల్లోని జాత్ర జానపద నాటకం కూడా ఒక మాస్ కమ్యూనికేషన్లా మాధ్యమంగా పరిగణించబడుతుంది। ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర అంటే ప్రైవేట్ కార్యక్రమాలు కూడా ఈ జానపద నాటకాల ద్వారా, ఈ ప్రక్రియల ద్వారా ప్రచారం చేయబడతాయి। దీనిని ఆంగ్లంలో ప్రచార మాధ్యమం అని కూడా అంటారు। ఈ జానపద నాటకాలలో నటన, పాటలు మరియు సంగీతం ఉపయోగించబడతాయి। నెక్స్ట్ది కట్పుత్లి। కట్పుత్లి అంటే తోలుబొమ్మలాట। పూర్వకాలంలో రాజులను ప్రసన్నం చేసుకునేందుకు అంటే వారి యొక్క గొప్పను చూపించడానికి ఈ తోలుబొమ్మలాటల ద్వారా చూపించడం జరిగేది। ఆస్థానాలలో అంటే రాజుల యొక్క ఆస్థానాలలో తోలుబొమ్మల నాటకాలను ప్రదర్శించేవారు। అందులో వారి పూర్వీకుల కథను తోలుబొమ్మల ద్వారా చూపించేవారు। ఉత్తర భారతదేశంలో తోలుబొమ్మ నాటకాలు ముఖ్యంగా రామాయణము మరియు మహాభారతంలోని సంఘటనలను వర్ణింపడం జరిగినాయి। మరియు దక్షిణ భారతదేశంలో తోలుబొమ్మలను తోలుతో తయారు చేస్తారు। పాఠశాల పాఠ్యాంశాల్లో కూడా తోలుబొమ్మ కూడా బోధించబడుతుంది మరియు ఇది బోధన సాధనంగా ఉపయోగించబడుతుంది। బ్రిటిష్ వారిపై యుద్ధం సమయంలో కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతీయులకు తోలుబొమ్మలను చూపించారు। నెక్స్ట్ అనేది రంగమంచ్। రంగమంచ్ అంటే వేదిక, స్టేజ్। దీనిని థియేటర్ కూడా అనడం జరుగుతుంది। థియేటర్ మాధ్యమం అనేది మాస్ కమ్యూనికేషన్ మాధ్యమంగా కూడా పరిగణించబడుతుంది। నాటకం ద్వారా వివిధ ప్రావీణ్యత పొందిన సంస్కృతిని తెలుసుకుంటాం కాబట్టి విలియం షేక్స్పియర్ నాటకాల ద్వారా కూడా మనము ఎలిజబెత్ అంటే ఇంగ్లాండ్ సంస్కృతిని వేదికపై చూడవచ్చు। భారతదేశంలో మతపరమైన మరియు పౌరాణిక నాటకాల ద్వారా
నిరక్షరాస్యుడైన గ్రామస్తుడు కూడా రామాయణం, మహాభారతం మరియు పురాణాల కథలను వేదికపై చూడటం ద్వారా అర్థం చేసుకోగలుగుతాడు. నాటకం అనేది మాస్ కమ్యూనికేషన్ మాధ్యమం. దీని ద్వారా రాజకీయ వ్యవస్థ మరియు విద్య ప్రచారం చేయబడుతుంది. నేడు థియేటర్ అనేది భారతదేశంలోని అన్ని గ్రామాల ప్రాంతాల్లో కూడా మాస్ కమ్యూనికేషన్ యొక్క ప్రసిద్ధ మాధ్యమంగా మారింది. నాయకులు వీధి నాటకాల ద్వారా ఎన్నికల ప్రచారం చేస్తూ ఉంటారు. దీనిని ప్రచార మాధ్యమం అని కూడా పిలుస్తారు. ప్రచార మాధ్యమాల ద్వారా కూడా ప్రచారం జరుగుతుంది. చట్టం ఎవరైనా దోషిగా ఈ థియేటర్ ద్వారా ఇక్కడ వీళ్ళ యొక్క రాజకీయ అంటే ప్రచారము దీన్ని మాధ్యమంగా ఉపయోగించడం జరుగుతుంది, ప్రచారాలు చేయడం జరుగుతుంది. तो स्टूडेंट्स मैं आशा करती हूँ कि आपको यह वीडियो समझ में आया हो तो मेरे वीडियो को लाइक कीजिएगा और अपने मित्रों को शेयर कीजिएगा। धन्यवाद। थैंक यू।